శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 91వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. 90వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం అంతకుముందు దుశ్శాసనుడి చేత సభలోకి ఈడ్చబడినటువంటి ద్రౌపదీదేవి, ఆమె సభలోకి వచ్చి నేను ధర్మ విజేతనా లేకపోతే అధర్మ విజేతనా, పెద్దలందరూ మీరే ఇక్కడ తేల్చి చెప్పండి అని చెప్పి అందరినీ అడిగినప్పటికీ కూడా భీష్మాదులు అలాగే ధృతరాష్ట్రుడు పెద్దలైనటువంటి వాళ్ళెవరూ మాట్లాడకుండా ఉన్నారు. ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి వికర్ణుడు మాట్లాడటం జరిగింది. ముందు ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పి వికర్ణుడు సంభాషించడము, అతని యొక్క అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. ఆ అభిప్రాయం విని సభలో వాళ్ళందరూ అతన్ని ప్రశంసించడము, కర్ణుడు మాత్రం పక్కకి తీసుకువెళ్ళి అతన్ని నిందించడం జరుగుతున్నది. ఆ తర్వాత జరిగినటువంటి ద్రౌపది వస్త్రాపహరణం, పరాభవ సన్నివేశాలు మొదలైనటువంటివన్నీ ఈ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 90వ అధ్యాయం. అందులో మనం గత పాఠంలో వికర్ణుడి యొక్క వాక్యాలు మనం చూసాం. వికర్ణుడు పలికినటువంటి పలుకు 16 శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి. ఎదితం ద్రౌపదీ వాక్యముక్తవత్యః సకృత్శుభా విమృశ్య కస్య కః పక్షః పార్థివా వదతోత్తరం. ఇంతవరకు మనం పూర్వపాఠంలో చెప్పుకున్నాం. ద్రౌపది పదే పదే ఇదే ప్రశ్నని అడుగుతుంది కాబట్టి మీరందరూ కూడా బాగా విమర్శించి ఆలోచించి జాగ్రత్తగా దీనికి ప్రత్యుత్తరం చెప్పండి అని చెప్పనగానే వైశంపాయన ఉవాచ, వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని చెప్తూ ఏవం స బహుశః సర్వాన్ ఉక్తవాన్ తాన్ సభాసదః నచతే పృథివీపాలాస్తమోజు సాధ్వసాధువా సాధు అసాధువా. ఏవం బహుశః సర్వాన్, ఈ విధంగా ఎన్నో మార్లు ఒక పక్కన ద్రౌపది అడిగింది, వికర్ణుడు కూడా పెద్దవాళ్ళందరినీ సభాసదుల పట్ల రాజుల పట్ల ఈ విధంగా అడిగినప్పటికీ కూడా పృథ్వీపాలుడు ఎవ్వరు కూడా తమూచుహు సాధు అసాధువ, ఏది మంచి ఏది చెడు, ఏది సాధు ఏది అసాధు అనేటువంటిది ఈ సభలో వాళ్ళు చెప్పలేకపోయారు, నిర్ణయించలేకపోయారు. కరెక్టా కాదా, ఏది ధర్మము అధర్మం అనేది నిర్ణయించలేకపోయారు. అసలు ధర్మాధర్మాలు పక్కన పెట్టండి, ముందు సభలో ఈ విధంగా ఒక స్త్రీని అవమానించడం ధర్మమా కాదా అనేటువంటి దాన్ని అదన్నా చెప్పాలి కదా. ఉక్త్వా సకృత్తథా సర్వాణి కర్ణః పృథివీపతీన్ పాణౌ పాణిం వినిష్పిష్య నిశ్వసన్నిదమబ్రవీత్. మహారాజులందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఉండకపోవడం చూసి వికర్ణుడు, వీళ్ళందరూ మౌనంగా ఉన్నారే, ఇంతమంది రాజులు పృథివీపతి, ఇంతమంది రాజులు ఏమీ మాట్లాడకుండా చెప్పలేని స్థితిలో ఉండటం చూసి పాణౌ పాణిం వినిష్పిష్య, చేతిలో చేయి వేసుకుని కోపాన్ని ఆపుకుంటూ ఇలా గట్టిగా పట్టేసుకుని నిశ్వసన్నిదం అబ్రవీత్, వేడి నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతున్నటువంటి వాడి వలె తనకి తోచినటువంటి ధర్మాన్ని చెప్తున్నాడు వికర్ణుడు అనేటువంటి వాడు. కర్ణుడికి యాంటీ వికర్ణ, దుర్యోధనుడి యొక్క చిన్న తమ్ముడు.
విబ్రూత పృథివీపాల వాక్యం మా వా కథంచన మన్యే న్యాయం యదత్రాహం తద్వివక్ష్యామి కౌరవాః. విభ్రూత పృథివీపాల వాక్యం మా వా కథంచన. మీరు ఏమీ మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్న చెప్తాను, వినండి. మన్యే న్యాయం యదత్రాహం, నాకు ఏదైతే న్యాయం అనిపిస్తున్నదో తద్వివక్షామి, అది నేను సభలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది న్యాయము అని చెప్పిన తర్వాత సభలో వాళ్ళకి చెప్పకపోవడం అనేటువంటిది చేస్తే అది మంచిది కాదు. మనకి తెలిసిన ధర్మాన్ని మనకు చెప్పాలి. కాబట్టి ఆ న్యాయం ఏమిటి అనేటువంటిది నేను న్యాయసమ్మతమని తోచినటువంటి నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను, వినండి. ఎందుకంటే ద్రౌపదిని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పింది. పెద్దలు లేనటువంటి సభ సభ కాదు, అది కూడా ధర్మం తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఉంటేనే అది సభ. అవన్నీ చెప్పింది. కాబట్టి ధర్మ నిర్ణయం చేస్తూ ఈ విధంగా తాను చిన్నవాడైనా పెద్దరికాన్ని నిలుపుకుంటున్నాడు ఇక్కడ వికర్ణుడు. చత్వార్యాహుర్న చత్వార్యాహుర్న శ్రేష్ఠ వ్యసనాని మహీక్షితాం మృగయాం పానమక్షాంశ్చ గ్రామ్యే చైవాతిరక్తతాం ఏతేషు హి నరః సక్తో ధర్మముత్సృజ్య వర్తతే యథాయుక్తేన చ కృతాం క్రియాం లోకో న మన్యతే. చత్వార్యాహు నరశ్రేష్ఠ వ్యసనాని మహీక్షితాం. భూమి మీద మహారాజులందరికీ చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి అంటే రాజులైనటువంటి వాళ్ళకి 4 దుర్వ్యసనాలు ఉంటాయిట, ముఖ్యంగా మహారాజులు. చత్వార్యాహుర్ నరశ్రేష్ఠ, ఇక్కడ నరశ్రేష్ఠ అని ఉండాలి మొదటి పాదం. ఏమిటి ఆ 4 దుర్వ్యసనాలు మహారాజులకు ఉండేవంటే, మొదటిది మృగయాం, వేటాటం అనేటువంటిది అతి భయంకరమైనటువంటి దుర్వ్యసనం. పాండురాజు ఆ వేట అనేటువంటి మత్తులోనే వెళ్ళిపోయాడు. పాండురాజు కంటే ముందే వెళ్ళిపోయినటువంటి వాడు మరొకడున్నాడు. అట్లా ఆ తర్వాత ఇక్కడ రెండోది పానం, మద్యపానం సేవించడం మొదలైనటువంటిది. మూడవది అక్షాంశ, జూదమాటం అనేటువంటిది. మృగయ వేటాటము, మద్యపానము, జూదము, అలాగే సమస్తమైనటువంటి గ్రామ్యే చైవాతి రక్తతాం, అనురక్తతాం అనే పదానికి అర్థమైనటువంటి విపరీతమైనటువంటి వ్యామోహం. అంటే భోగాల పట్ల, విషయాల పట్ల, విషయ వాంఛల పట్ల విపరీతమైనటువంటి అతి వ్యామోహం ఉంటుంది చూసారా, ఆ వ్యామోహం కలిగి ఉండడం. ఈ 4 రకాలైనటువంటివి మహారాజులకు ఉండేటువంటి దుర్వ్యసనాలు, వ్యామోహాలు. ఈ దుర్వ్యసనాల్లో తగులుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే గనక ప్రవర్తిస్తాడు. తాగినటువంటి వాడు మైకంలో ఏదైనా మాట్లాడేస్తాడు. ధర్మాన్ని తిరస్కరించి వాడి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. కానీ అటువంటి వ్యసనాలు తగులుకున్నటువంటి వాడు చేసేటువంటి కార్యాలు ప్రజలు ఎప్పుడు పట్టించుకోరు. అది ధర్మం అని చెప్పరు వాడు చెప్పింది. దూరమాడేటువంటి వాడు, లేకపోతే వ్యసనపరుడైనటువంటి వాడు, లేకపోతే మద్యం సేవించినటువంటి వాడు, ఇట్లాంటి వాడు ఏదైనా ధర్మ సూక్ష్మం చెప్పినా అది ధర్మం అని ప్రజలు వాడిని విశ్వసించరు, గౌరవించరు, సన్మానించరు, నమ్మరు అసలు వాడు. ఏతేషు నరః సక్తో, ఎవరైతే ఏ నరుడైతే ఏ మహారాజు అయితే వీటిలో ఆసక్తుడై ఉంటాడో ధర్మముత్సృజ్య వర్తతే, వాడు ధర్మాన్ని అతిక్రమించి ధర్మాన్ని దాటి జీవిస్తూ ఉంటాడు. యథాయుక్తేన చ కృతాం క్రియాం లోకో న మన్యతే. లోకం అనేటువంటిది వాడు చెప్పినటువంటి ధర్మాన్ని న మన్యతే, వాడు చేసిన పనులు కానీ వాడి మాటల్ని కానీ విశ్వసించదు లోకం అని. అట్లా ఇప్పుడు ఇక్కడ జరిగిన సన్నివేశంలో ధర్మరాజు ఆ కోపకి చెందినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. తథేయం పాండుపుత్రేణ వ్యసనే వర్తతా భృశం. అట్లా పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు ఈ వ్యసనంలో, జూదం అనేటువంటి వ్యసనంలో భృశం వర్తత, మిక్కిలి చిక్కుకున్నాడు. మహారాజు కాబట్టి పిలిచినటువంటి వెంటనే రావాలి కాబట్టి వచ్చాడు, కూర్చోమన్నారు, మీరు బలవంతంగా ఆడిచ్చారు కాబట్టి ఆడాడు, అది క్షత్రియ ధర్మం. కానీ దాంట్లో భృశం, మిక్కిలి దాంట్లో వశమైపోయాడు, ఆటలో మునిగిపోయాడు, లీనమైపోయాడు. ఇక దాంట్లోంచి బయటికి రాలేడు ఒకసారి పట్టిన తర్వాత. సమాహూతేన హితవైరాస్థితో ద్రౌపదీపణ. కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి శకుని మొదలైనటువంటి కితబులు ఎవరైతే ఉన్నారో, మాయా జోదరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ చేత సమాహూతేన ద్రౌపదీ పణ, వాళ్ళ చేత ద్రౌపదిని పణంగా పెట్టవయ్యా అనగానే వెంటనే కింద పైన ముందు కనుక ఏం ఆలోచించకుండా ముందు పణంగా పెట్టేశాడు. సాధారణీచ సర్వేషాం పాండవానాం అనిందిత జితేన పూర్వం చానేన పాండవేన కృతః పణః అన్నాడు. సమాహూతేన కిత సాధారణీచ సర్వేషాం, పైగా ఈ ఓడిపోబడినటువంటి ద్రౌపది ఒక్క ధర్మరాజుకే భార్య కాదు కదా. ఆవిడ ఓడబడింది కరెక్టే, ఈయన పెట్టాడు సరే, ప్రేరేపించింది ఎవరై అంటే శకుని. ఈ ఓడబడినటువంటి ద్రౌపది పతివ్రత అయినటువంటి పతివ్రత అని కూడా సంబోధిస్తున్నాడు ఇక్కడ. పతివ్రత అయినటువంటి ఈ ద్రౌపది పాండవులందరికీ సమానంగా భార్యే కదా, ఒక్క ధర్మరాజుకే కదా. కాబట్టి పెడితే మిగతా వాళ్ళకు కూడా హక్కు ఉండాలిగా. సాధారణిత సర్వేషాం పాండవానం అనిందిత అన్నాడు ఇక్కడ. అనిందిత అంటే పతివ్రత, నిందింపదగనటువంటి స్త్రీ, గౌరవించదగినటువంటి స్త్రీ. జితేన పూర్వం చాన్యేన అన్నారు. జితేన పూర్వం చానేన పాండవేన కృతః పణః. జితేన పూర్వం చానేన పాండవేన పాండవేన కృతః పణః. ఇయం చ కీర్తిత కృష్ణ సౌబలేన పణార్తిన. సౌబలుడు అంటే శకుని. కాబట్టి ఈ ద్రౌపది ధర్మరాజుకు ఒక్కడికే భార్య కాదు కదా, మిగిలినటువంటి సోదరులకు కూడా సమానమైనటువంటి స్థాయిలోనే భార్య స్థానాన్ని అందుకున్నటువంటి ఆవిడ పతివ్రత. కాబట్టి ధర్మరాజు పందెం పెట్టాడు. కాబట్టి ఇక్కడ అసలు ముందు ధర్మాధర్మాలు ఇక్కడే తేల్చాలి. ఒక విషయం, ఎవరు అందుకోలేనటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని పైన చర్చలో పెట్టాడు వికర్ణుడు తీసుకొచ్చి. అయితే మిగతా సోదరులందరూ కూడా ధర్మరాజు చెప్పినట్టే వింటారు. కాబట్టి ధర్మరాజు ఎట్లా అయితే నిశ్శబ్దంగా కూర్చున్నాడో, మౌనం వహించాడో, మిగతా వాళ్ళు కూడా అలా మౌనం వహిస్తూ కూర్చున్నారు. అది భీమసేనుడు ఇందాల ఏ విధంగా అయితే పరుషపు మాటలు మాట్లాడాడు పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం, అర్జునుడు శాంతింపజేశాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే కాదు భర్త ఆమెకు ఒక విషయం. యుధిష్ఠిరుడు తర్వాత ముందు తాను ఓడి తర్వాత ఈమెను పందెంలో పెట్టాడు. కాబట్టి ఇక్కడ రెండో ధర్మ నిర్ణయం జరగాలి. ఇయం చ కీర్తిత కృష్ణ సౌబలేన పణార్దిన ఏతత్ సర్వం విచార్యాహం మన్యే విజితామిమా. జితేన పూర్వం అంటే దాని అర్థం ఏంటంటే, తాను ముందు ఓడబడ్డాడు, తర్వాత ద్రౌపదిని పందెంలో పెట్టాడు. కాబట్టి ఇది రెండో ధర్మ నిర్ణయం చేయవలసిన విషయం. ఈ రెండు ధర్మ నిర్ణయాలు అయిన తర్వాత మనం అప్పుడు మూడోది ఏమిటంటే, ఇంకా ధర్మరాజు ఆసక్తితో ఆడలేదు, శకుని ప్రేరేపించాడు పైగా అనేటువంటి కూడా రెచ్చగొట్టేశాడు. ఇయం చ కీర్తిత కృష్ణ సౌబలేన. సౌబలుడు అంటే శకుని. శకుని పందెం పెట్టమని ప్రేరేపించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే కాదు. అంటే ఈమెను గెలవాలి, గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే శకుని దుర్బుద్ధితో ఈ విధంగా ద్రౌపదిని పందెంలో పెట్టమని ధర్మరాజుని ప్రోత్సహించాడు. ఈ విషయాలన్నీ మనం యోచించి జాగ్రత్తగా మనం ఇప్పుడు ధర్మ నిర్ణయం చేయాలి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మన్యే, నేను అనుకుంటున్నాను, న విజితాం ఇమాం, ఇమాం న విజితాం, ద్రౌపది ఓడబడలేదు అని నేను అనుకుంటున్నానయ్యా అని వికర్ణుడు తన యొక్క నిశ్చయాన్ని చెప్పేశాడు. ద్రౌపది ఓడబడ్డ అనేటువంటి విషయాన్ని నిశ్చయంగా చెప్తే, వైశంపాయన ఉవాచ, చిన్నవాడైనటువంటి వికర్ణుడు సభలో ఆ విధంగా ధైర్యంగా ముందుకొచ్చి మరి చెప్పేటప్పటికీ, ఏతత్ శ్రుత్వా మహాన్నాదః సభ్యానాముదతిష్ఠత వికర్ణం శంసమానానాం సౌబలం చాపి నిందతాం. సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా మహానాదాలు చేశారట, జయ జయధ్వానాలు చేశారు. వికర్ణుడు గో పక్కన సభ్యాన్ నాం ఉదతిష్ఠత. సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా సంతోషంగా ముందు వికర్ణుడిని మెచ్చుకున్నారు. వికర్ణం శంశమానాన, శంశమానము అంటే ప్రశంసించుట, పౌరుట, కీర్తించుట. వికర్ణుడిని ప్రశంసించారు, శకునిని నిందించడం జరిగింది అందరూ. సౌబలం చాపి నిందతాం. ప్రశంసించడం, నిందల, ఈ వచనాల వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు సభలో. ధర్మ నిర్ణయం చేయటం ఒకటే కావాలి. కానీ చిన్నవాడైనా కూడా ఇంత ధర్మ సూక్ష్మం చెప్పడము, ధైర్యం చేయటము అనేటువంటిది అందరూ ప్రశంసించారు ముందు.
తస్మిన్నుపరతే శబ్దే రాధేయ క్రోధమూర్ఛిత ప్రగృహ్య రుచిరం బాహూమిదం వచనమబ్రవీత్. ఇదం వచనమబ్రవీత్. తస్మిన్నుపరతే శబ్దే. ఈ విధంగా సభలో వాళ్ళందరూ శకుని నిందించడం, తద్వారా దుర్యోధనుని నిందించడం జరుగుతూ ఉంటే వెంటనే రాధేయుడు కాస్త కర్ణుడు, రాధా కుమారుడైనటువంటి కర్ణుడు క్రోధమూర్ఛిత, ఆవేశం తెచ్చుకుని ఒక్కసారిగా అరేరే ఏం జరుగుతుంది, మనలో ఉన్నటువంటి వాడే మనకి ఈ విధంగా ఎదురు తిరుగుతున్నాడే అని చెప్పి వెంటనే వికర్ణుణ్ణి భుజం పట్టుకుని పక్కకి లాగేశాడు. ప్రగృహ్య రుచిరం బాహు. బాహు అంటే భుజం. వాడి భుజం పట్టుకుని పిల్లవాడే ఆ కర్ణుడి యొక్క భుజం పట్టుకుని ఇదం వచనం అబ్రవీత్. పక్కకి లాగో పక్కన, ఏమిటి నువ్వు ఇలా చేసావేమిటి, మనం అనుకున్నది ఏమిటి, మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, మనం అందరం కలిసి కట్టుగా ఓ పని చేస్తుంటే పాండవులు ఓడించేటువంటి వ్యవహారంలో నువ్వు సహకరించాల్సింది పోయి ఈ విధంగా చేస్తావా అంటూ కర్ణుడు, వీడి యొక్క నీతి వాక్యాలు ఎలా ఉన్నాయి చూడండి, కర్ణుడి నీతి వాక్యాలు. మహాభారతంలో దుశ్శాసనుని సొగం నాశనం చేసింది కర్ణుడే దగ్గరుండి. మరి ఇప్పుడు వస్త్రాపహరణం చెయ్యమని సూచించింది కూడా కర్ణుడే. ఇంకా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు దృశ్యంతే వై వికర్ణేహ వైకృతాని బహూన్యపి తజ్జాతస్తద్వినాశాయ యథాగ్నిరణి ప్రజ. అరణి అంటారు. యజ్ఞం చేసేటప్పుడు ఒక కట్టె తీసుకుని ఆ కట్టెని మంథనం చేస్తారు, అటు ఇటు చిలికితే దాంట్లోంచి అగ్ని పుడుతుంది. మనకి ఈ జుబి చెట్టు, మనకి శమీ వృక్షం అంటారు. ఆ శమీ వృక్షం యొక్క లోపల అగ్ని ఉంటుంది. దాన్ని మంథనం చేస్తే ఆ అగ్ని యజ్ఞయాగాలకు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అదే అగ్ని మళ్ళీ యజ్ఞంలో ఈ సమిధగా మనం వాడినప్పుడు అదే అగ్ని ఈ శమీ వృక్షం యొక్క కాష్టాన్ని దగ్ధం చేయదు, చేస్తుందా చేయదా? కాష్టాన్ని దగ్ధం చేస్తుంది. కాబట్టి ఏ విధంగా అరణి చేయటానికి అరణి లోపల ఉన్నటువంటి అగ్ని అదే అరణిని దగ్ధం చేస్తుందో, ఆ విధంగా నువ్వు మన వంశంలో పుట్టినటువంటి వాడివే మన వంశానికి కీడు తెస్తున్నావురా, అపకారం చేస్తున్నావురా, తెలుసా నీకేమన్నా అంటూ ముందు అగ్నితో పోల్చాడు, తర్వాత వ్యాధితో పోల్చాడు. ఏతేన కించిదస్యాహు చోదితా హ్యాపి కృష్ణయ్య ధర్మేణ విజితామేతాం మన్యంతే ద్రుపదాత్మజాం. ఇక్కడ ధ్రువ అనే పదం ఉండాలి. మన్యంతే ద్రుపదాత్మజాం. ద్రుపదుని యొక్క కూతురైనటువంటి ద్రౌపదిని అందరూ ధర్మ విజిత అని చెప్పి నిర్ణయిస్తే, పెద్దవాళ్ళందరూ మాట్లాడకుండా ఉంటే నువ్వెందుకు మాట్లాడతావు అసలు ఈ విధంగా? కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు, నువ్వు చాలా చిన్నవాడివి, నీకేం తెలియదు అని చెప్పి. రోగం అనేటువంటిది శరీరంలోనే పుడుతూ ఉంటుంది. శరీరంలోంచే పుట్టి ఆ రోగం ఏం చేస్తుంది, చివరికి శరీరాన్నంతా నాశనం చేసేస్తూ ఉంటుంది. తజ్జాత తద్వినాశాయ అంటే అక్కడే పుట్టి అక్కడే వినాశనాన్ని కలిగించేటువంటివి ఇవన్నీ కూడా. అగ్ని ఒకటి, అలాగే వ్యాధి ఒకటి. వ్యాధి కూడా అంతే, మన శరీరంలోనే పుడుతుంది, చివరికి ఆ శరీరంలో ఉన్నటువంటి బలాన్ని మొత్తం శక్తిని అంతా కూడా హరించేసి చివరికి కృంగి కృషించి నశింపజేసేట్టుగా వ్యాధి అనేటువంటిది కలిగిస్తూ ఉంటుంది. అలాగే గోవులు అంతే, అవి గడ్డి మేస్తూ ఉంటాయి, మేసేదాన్ని తొక్కుతూ ఉంటుంది. గడ్డి తినేదాన్ని అది తొక్కుతూ ఉంటుంది, దానికి తెలియదు అది. పశువులు అంతే, తొక్కేదాన్ని తింటూ ఉంటాయి, ఆ తినేదే తొక్కేస్తూ ఉంటుంది. నువ్వు అట్లా ఇక్కడ అన్నం తిని నువ్వు ఇక్కడ వీడినే తొక్కేస్తున్నావు, నువ్వు ఒక వ్యాధి లాంటి వాడివి, నీ వల్ల ఇట్లా మొత్తం అంతా నాశనం అయిపోతుంది వంశం అంతా అంటూ వ్యాధిలాగా పోల్చాడు, ఒక పశువుగా పోల్చాడు, తర్వాత ఒక అగ్ని లాగా పోల్చాడు పక్కన వికర్ణుణ్ణి. కాబట్టి నీవు ఈ పక్షంలో ఉంటూ ఈ పక్షానికి నువ్వు హాని కలిగిస్తున్నావు, తెలుసా నీకేమన్నా అని చెప్పి. పైగా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, భీష్మ, ద్రోణ, అశ్వత్థ, విదుర, గాంధారి, ధృతరాష్ట్రులు అనేటువంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ ఎంతో మంది పెద్దవాళ్ళు, బుద్ధిశాలులైన వాళ్ళు, నీతిమంతులైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా, ద్రౌపది ఎంత అడిగినప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కదా. కాబట్టి వాళ్ళు ధర్మం అని తెలుసుకుని వాళ్ళు మాట్లాడట్లేదు, ఇది ధర్మమే అని చెప్పి తెలుసుకుని మాట్లాడట్లేదు. నువ్వెందుకు ఆక్షేపిస్తున్నావు అని చెప్పి కేకలేస్తున్నాడు ఇక్కడ కర్ణుడు ఆ చిన్న వికర్ణుడిని. ఏతేన కించిదప్యాహో చోదితా హ్యాపి కృష్ణయ్య. కృష్ణ ద్రౌపదీదేవి అడిగినప్పటికీ కూడా, చోదిత ఎంతసేపు ఆ ప్రశ్న వేసినప్పటికీ కూడా వీళ్ళందరూ సభలో వాళ్ళందరూ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకని?
ధర్మేణ విజితామేతాం మన్యంతే. ఈ ద్రౌపది ధర్మంగానే గెలవబడింది అని చెప్పి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ అనుకుని మాట్లాడట్లేదు, లేకపోతే మాట్లాడలేక అని చెప్పి కర్ణుడు యద్దేవ ఒక రకంగా పెద్దవాళ్ళందరూ అలాగే ఉన్నారు. ధృతరాష్ట్రుడు మాట్లాడలేక, ఎంత అహంకారం ఆ ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడు ఈ విధంగా చేస్తుంటే అంతా తెలిసి కూడా పైగా పైగా పాచికలాడుతూ ఉంటే చివరికి ద్రౌపదిని పణంగా పెట్టినప్పుడు ఈ ధృతరాష్ట్రుడి యొక్క మాట గుర్తుందా? గెలిచామా మనమే గెలిచామా అంటూ ఉత్సాహంతో కనిపించకపోయినా కూడా ఆతృతతో అడిగాడు. అట్లాంటి వాడు ఇంకా ధర్మం ఏం చెప్తాడు ఆ గుడ్డివాడు. త్వంతు కేవల బాల్యేన ధార్తరాష్ట్ర విదీర్యసే. త్వంతు నీవేమన్నా కేవలం బాల్య చాపల్యంతో, మూర్ఖత్వంతో ధార్తరాష్ట్ర విదీర్యసే, మనలో మనకే తంపులు పెడుతున్నావు, మన వంశానికే చేడు తెస్తున్నావు. యద్బ్రవీషి సభాంధ్యే బాలస్థవిర భాషితం. బంధువులు పెద్దవాళ్ళు ఇంతసేపు మౌనంగా కూర్చుని ఈ ధర్మమే అని చెప్పి నిర్ణయిస్తే నువ్వు అది ధర్మం కాదని చెప్పి మన పెద్దల్ని ధిక్కరిస్తావా? ఎంత తప్పు చేస్తున్నావు తెలుసా నీకు అంటూ కేకలేశాడు కర్ణుడు. నచ ధర్మ యథావత్వం కృష్ణాం చ జితేతి సుమందధీ. యద్బ్రవీషి జితాం కృష్ణాం న జితేతి సుమందధీ. యద్బ్రవీషి జితాం కృష్ణాం, అందరూ కృష్ణ మన చేత జయించబడింది అని చెప్పి అంటుంటే నువ్వేమన్నా న జితేతి సుమందధీ, నువ్వేదో గొప్పవాడిలాగా, బుద్ధి ఉన్నటువంటి వాడిలా, నీకొక్కడికే జ్ఞానం ఉన్నట్టుగా, నజిత ఇది, నా ఉద్దేశం ప్రకారం జయించబడలేదా నువ్వంటే ఎట్ట? కథం హ్య విజితాం కృష్ణాం మన్యసే ధృతరాష్ట్రజ. ఓ ధృతరాష్ట్రజ, ధృతరాష్ట్ర కుమార, కథం అవిజితాం, ఏ విధంగా ఆవిడ గెలవబడలేదని నువ్వు అనుకుంటున్నావు? యథాసభాయాం సర్వస్వం న్యస్తవాన్ పాండవాగ్రజ. పాండవాగ్రజుడే ఓ పక్కన వదిలేశాడు తెలుసా, ధర్మరాజే ఓ పక్కన వదిలేశాడు ఆమెను. యథా సభాయాం సర్వస్వం న్యస్తవాన్ పాండవాగ్రజ. ఆమె వచ్చి పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజుని వచ్చి అడిగినప్పుడు ఆయన తలదించుకున్నాడంటే అర్థం కాలేదు నీకు ఇంకా అని చెప్పి రకరకాలు ఇక ఏ విధంగా అంటే వికర్ణుడు 4 మాటలు మాట్లాడితే 10 మాటలతో కర్ణుడు నోరు మోయించడానికి ఇక వాడు వచ్చినదల్లా చెప్పుకుంటూ వస్తున్నాడు. యుధిష్ఠిరుడు జ్యోత సభలో తన సర్వస్వాన్ని పందెంగా పెట్టాడు. సర్వస్వము పందెంగా పెడుతున్నాను, రాజ్యాన్ని పెడుతున్నాను, ధనాన్ని పెడుతున్నాను, వస్తువుని పెడుతున్నాను అన్నప్పుడు ఆ సర్వస్వం అనే పదంలోనే ద్రౌపది కూడా ఉన్నది కదా. ఆ సర్వస్వం అనేటువంటి ధనంలోనే ద్రౌపది అనబడే ధనం కూడా వచ్చేస్తుంది అక్కడ. ఈ విధంగా ద్రౌపది మనకి ధర్మపూర్వకంగా గెలవబడినది. ఆమె మనకి మన చేత జయించబడలేదని నువ్వెలా అంటావు? ఇంకా ఎందుకు ఆ విధంగా అనుకుంటున్నావు అని చెప్పి కర్ణుడు వీడి యొక్క నీతి బోధన చెప్తున్నాడు. ఇవన్నీ భిన్నమైనటువంటి నీతి అభిప్రాయాలు. అభ్యంతరం చ సర్వస్తే ద్రౌపది భరతర్షభ ఏవం ధర్మజితాం కృష్ణాం మన్యసే నచితాం కథం. ఈ విధంగా సర్వస్వము అన్నప్పుడు దాంట్లో ద్రౌపది చేరినప్పుడు అది మనం ధర్మజితమే అవుతుంది, కానీ అధర్మ విజిత కాదు కదా. నువ్వెలా అనుకుంటున్నావయ్యా? కీర్తితా ద్రౌపదీ వాచ అనుజ్ఞాతా చ పాండవైః భవత్య విజితా కేన హేతునైషా మతా తవ మన్యసే వా సభామేతామానీతామేకవాససం అధర్మేణేతి తత్రాపి శృణు మే వాక్యముత్తమం. ఇక ఇక్కడ ఇంకో అక్కర్లేనటువంటి విషయాన్ని పైకి లాగుతున్నాడు కర్ణుడు. ఏమిటంటే మన్యసే వా సభాం ఏతాం. అట్లాంటి ఈ ద్రౌపదిని ఈ సభలోకి ఏకవాససం అయినప్పటికీ కూడా, ఏకవస్త్ర అయినప్పటికీ కూడా ఈ సభలోకి తీసుకురావడం కూడా సమంజసమే వికర్ణ అని చెప్తున్నాడు ఇక్కడ. ధర్మరాజు మౌనంగా అంగీకరించాడు, ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు మౌనంగా అంగీకరించారు. ఇంత జరిగినప్పటికీ ఓడబడలేదని నువ్వు అనుకుంటే ఎట్లా? పైగా ఒకవేళ ఈవిడ ఏకవస్త్ర అయి రజస్వలుగా ఉండి ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది సభలో ఈ విధంగా అధర్మపూర్వకంగా తేబడింది అని నువ్వు అనుకుంటున్నావేమో. అదే నీ అభిప్రాయం అయితే కనుక దానికి నేను సమాధానం చెప్తాను విను అని చెప్పి కర్ణుడు ఈ ఏకవస్త్ర కాదు, అసలు వస్త్రం లేకపోయినా సరే ఈవిని సభలోకి తీసుకురావచ్చు అని చెప్పి కర్ణుడు ఆమెను వేశ్యగా వర్ణిస్తున్నాడు. ఇక్కడ నోటికొచ్చినటువంటి కూతలు కూస్తున్నాడు ఇక్కడ కర్ణుడు. అక్కడ ఇటువంటి కర్ణుణ్ణి సినిమాలలోను నాటకలోను దాన వీర శూర కర్ణ అంటూ
ఎంతో అద్భుతమైనటువంటి కీర్తించడం అనేది మన దౌర్భాగ్యం. అవే చూసుకుని ఓ ఇంకేముంది కర్ణుడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు, ధర్మరాజు అర్జునుడు ఇట్లాంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడిని గొప్పవాళ్ళని కీర్తించడం కాదు, కర్ణుడిని గొప్పగా చేసేసినటువంటి వాళ్ళు ఎంత తప్పుదో పట్టించేటువంటి ఉంటాయో. అందుకునే మూలం అనేటువంటి మూల భారతం మూల భాగవతం ఇట్లాంటివన్నీ చూస్తే మనకి తెలిసేటువంటివన్నీ ఇవన్నీ కూడా ఏమంటున్నాడు చూడండి. మన్యసేవా సభామేతాం ఆనీతాం ఏకవాససం అధర్మేణేతి తత్రాపి శృణుమే వాక్యముత్తమం. నువ్వు అధర్మం అనుకుంటావేమో, దాంట్లో కూడా ధర్మం ఉందయ్యా. ఎందుకంటే ఏకో భర్త స్త్రియా దేవై విహిత కురునందన ఇయం తు అనేక వశగా బంధకీది వినిశ్చిత. ఈమె బంధకి అని పిలువబడుతుందయ్యా, వేశ్యగా పిలువబడుతుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా మానవులకి, అందులో కూడా మానవ స్త్రీలకి ఏకో భర్త స్త్రియా దేవై విహిత, స్త్రీలకి ఒకే భర్త అనేటువంటిది విధించారు. మానవ లోకంలో స్త్రీకి ఒకే భర్త ఉండాలనేటువంటి నియమం కట్టుబాటు ఏర్పాటు చేశారు. కానీ ఈమెకు ఒక భర్త కాదు కదా, 5గురు భర్తలు ఉన్నప్పుడు ఇక ఆవిడ స్త్రీ ఎలా అవుతుంది? బంధకి అని పిలువబడుతుంది, వేశ్యగా పిలువబడుతుంది. ఎంతు అనేక వశగా అంటే ఈమె అనేక మందికి చెందినటువంటిది, ఒకళ్ళకి కాదు 5గురికి భార్య కాబట్టి ఈమె బంధకిగా పిలువబడుతుంది. కాబట్టి ఈమెను ఏకవస్త్ర కాదు వివస్త్ర చేసినా పర్వాలేదని చెప్పి తర్వాత పాడినటువంటి పదం చూడండి. అస్యా సభామానయనం నచిత్రమితి మే మతి ఏకాంబరధరత్వం వాపి వివస్త్రత అంటున్నాడు. ఇట్లా ఈమెను సభలోకి ఈ విధంగా ఇటువంటి వేశ్యని బంధకిగా ఉన్నటువంటి ఆమెను సభలోకి ఇంతమంది ముందుకు తీసుకురావడం పెద్ద విచిత్రంగా నాకు అనిపించడం లేదయ్యా, ఇది సమంజసమే. పైగా ఏకాంబరధరత్వం, అంబరధరత్వం, ఏకవస్త్రం, ఒక వస్త్రాన్ని ధరించినా లేదా వివస్త్రత వస్త్రము లేకుండా తీసుకొచ్చినా కూడా ఇందులో అధర్మం అనేది లేదు. కాబట్టి వివస్త్ర చెయ్యి, దుశ్శాసన చూస్తావేంటి ఆమెను వివస్త్ర చెయ్యి అంటూ దుశ్శాసనుని రెచ్చగొడుతున్నాడు కర్ణుడు ఇక్కడ. యచ్చైషాం ద్రవిణం కించిత్ యచైషా ఏచ పాండవా సౌబలేనేహ తత్సర్వం ధర్మేణ విజితం వసు దుశ్శాసన సుబలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర. ఉపాహర అంటే తీసివెయ్యి అని అర్థం, హరించు అని అర్థం. దుశ్శాసనుడికి చెప్తున్నాడు కర్ణుడు, ఆ పాండవుల యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఉత్తరయాలు, ఇదిగో ఈ ద్రౌపదీదేవి యొక్క వస్త్రాలని హరించవయ్యా, ఏమిటి ఇంకా చూస్తావంటూ కర్ణుడు చెప్పినటువంటి వెధవ సలహా ఇది. కాబట్టి కౌరవులు నాశనం అవడానికి ఒకటి శకుని యొక్క మాయాజోదమైతే, రెండవది సరే కౌరవులకు ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి రాక్షస బుద్ధి సరే దానికి వంత పాడినటువంటి వాళ్ళు శకుని మాయాజోదం ఒకటైతే, పక్కనే కర్ణుడి యొక్క రాక్షస బుద్ధి, దుర్యోధనుని నాశనం చేసేటువంటి అపటమైనటువంటి బుద్ధి, అత్యంత ప్రమాదకరమైనటువంటి బుద్ధి. యచ్చైషాం ద్రవిణం కించిత్ ఏచ పాండవ. కాబట్టి పాండవులకి ఏ ద్రవ్యమైతే ఉందో, ఏ ధనమైతే ఉందో, ఏ వస్తువులైతే ఉన్నాయో ఆ సంపదలన్నీ కూడా మనకి సంబంధించినవి. ఎందుకంటే అవన్నీ కూడా శకుని ధర్మంగా గెలుచుకున్నాడు. ఆ వసువుని, ఆ బంగారాన్ని, ఆ సంపదలన్నీ మొత్తమంతా సౌబలేన శకుని చేత మనం మాయా జూదమాటలో ధర్మంగా గెలుచుకున్నాం. ఇంతమంది పెద్దలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దుశ్శాసన ఉపాహర ద్రౌపద్యాశ్చ వాసాంసి, ద్రౌపది యొక్క వాసాంసి వస్త్రాలు ఇంకేమిటి చూస్తా, తొలగించు అని చెప్పి కేకలే అరుస్తున్నాడు అక్కడ కర్ణుడు. ఆశ్చర్యపోయారు అందరూ ఒక్కసారి. ఆ తర్వాత వైశంపాయన ఉవాచ తచ్చుత్వా పాండవా సర్వే స్వాని వాసాంసి భారత అవకీర్యోత్తరీయాణి సభాయాం సముపావిశన్. తచ్చుత్వా, ఆ మాట వినేటప్పటికీ పాండవులు అక్కడ ఉన్నటువంటి 5గురు కూడా సర్వే స్వాని వాసాంసి భారత, వాళ్ళ యొక్క ఉత్తరయాలు, వాళ్ళ యొక్క వస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తరయాలు తీసి కింద పెట్టేశారు. అవకీర్య ఉత్తరీయాణి, భుజం మీద ఉన్నటువంటి ఆ ఉత్తరీయాలు, అప్పటిదాకా రాజుల్లాగా ఉన్నారు, ఆ వస్త్రాలు, ఆయుధాలు, కిరీటాలు, హారాలు, అలంకారాలన్నీ తీసేశారు, ఉత్తరాలు తీసేశారు. అర్ధనగ్నంగా కూర్చున్నారు. సభాయాం సముపావిశం, సభలో కూర్చున్నారు. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణ
దుశ్చర్యకి పాల్పడినటువంటి దుశ్శాసనుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆమెను ఎలా రక్షించాడు అనేటువంటివి మరికొన్ని శ్లోకాలను రేపటి పాఠంలో మనం తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.